అందరికీ నమస్తే అండి. క్రెడిట్ దొబ్బేయాలంటే మా జగనన్న తర్వాతే. నిన్న రాత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక పెద్ద పోస్టర్ వేసుకొచ్చారండి. పరిశ్రమల ప్రదాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్కి విపరీతంగా పరిశ్రమలు వచ్చేసినాయి అని చెప్పేసి ఒకటి రెండు కాదు కొన్ని వందల కంపెనీ పేర్లన్నింటిని కూడా వేసేసి మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో నవ్వుతున్న ఫోటో ఒకటి వేసేసారనమాట. ఒకసారి ఏమేమి పరిశ్రమలు వేసారో ఒకసారి చెబుతాను చూడండి. ఆ పోస్టర్లో ఏమన్నా చూస్తాను చూడండి. పెట్టుబడులకు నమ్మకం, దేశీయ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో అని చెప్పేసి అని ఒక పోస్టర్ ఒకటి వేసేసారు. ఇందులో వీళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలు అంట ఒకసారి చదివినిపిస్తాను చూడండి. టీసీఎస్ వేసేసారు, విప్రో వేసేసారు, ఇన్ఫోసిస్ వేసేసారు. టీసీఎస్ గురించి నిన్న మొన్నటి దాకా సాక్షిలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టారు. ఒక నెల రోజుల కిందటి వరకు కూడా టీసీఎస్కి 99 పైసలకే భూములు ఎందుకు కేటాయిస్తున్నారని చెప్పేసి నిన్న మొన్నటి దాకా కూడా టీసీఎస్కి భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ నిన్న మొన్నటి దాకా సాక్షిలో డిబేట్లు పెట్టి ఇవాళ నా హయాంలో వచ్చిందని చెప్పేసి అని వేసుకుంటారు. బ్లూ స్టార్ అంట, బ్లూ స్టార్ ఎప్పుడో వచ్చింది నువ్వు తీసుకురాలా. విప్రో అన్నాడు, గ్రీన్కో అన్నాడు, ఆదాని, ఒబెరాయ్ గ్రూపు, జిందాల్ స్టీల్ అంట, అమెజాను, గూగుల్ కూడా ఎక్కడ ఉన్నాయన్నా? అమెజాన్ ఆఫీస్ ఎక్కడ ఉంది, గూగుల్ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నాయి అసలు ఏమైనా ఐడియా ఉందా నీకు? ఏమన్నా వాటిని కూడా వేసేసాడు. పానాసోనిక్ అంట, ఐటీసీ, ఎన్ఆర్బిట్, తర్వాత తాజు, ఇంకా హెవెల్స్, అమూలు, గోద్రేజ్ కూడా నీ హయాంలోనే వచ్చిందన్న. ఇంకా పిచ్చోళ్ళు ఉండాలి. ఇంకా చాలా రాసుకొచ్చాడండు. డిక్సన్ కూడా నీ హయాంలో వచ్చిందని వేసుకుంటాడు. రిలయన్స్, తర్వాత ఇంకేంటి టెక్ మహేంద్ర కూడా, ఇంకా అన్న టెక్ మహేంద్ర, డైకిన్, లారస్, ఇందులోని చివరికి అపాచీ కూడా వేసేసాడు. అపాచీ దాదాపు ఈ సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి బాగా ఐడియా ఉండే ఉంటుంది. దాదాపు 10 ఏళ్ల పైనుంటి అది రన్ అవుతూనే ఉంది. కొన్ని వందల మంది పనిచేస్తారు, బస్సుల్లో వెళ్తారు రోజు అపాచీ కంపెనీకి. దాన్ని కూడా నీ హయాంలో వచ్చిందని వేసుకున్నావు అన్న. ఇంకేమైనా వేసాడు? ఆదిత్య బిర్లా గ్రూపు, త్రివేణి, గ్రీన్ ఎనర్జీ, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇక్కడ ఎక్కడో చిన్నది ఇందాక ఏదో చూశాను, బల్క్ డ్రగ్ పార్క్. నిన్న మొన్నటిదాకా మన సాక్షిలో దీని గురించి విపరీతంగా నువ్వు కూడా మాట్లాడావు కదా బల్క్ డ్రగ్ పార్క్ గురించి. నీ హయాంలో వచ్చిందని వేసేసాడండి. చూసారా, దీన్ని అంటారా మరి క్రెడిట్ చోరీ అని చెప్పేసి అని. నీ హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చావా అన్న? అందరూ మీ పేటీఎం గూర్లు అనుకుంటున్నావా ఏంటి? నాకు అర్థం కావట్లా. చాలా రాసుకొచ్చాడు ఇక్కడ. దివిస్ ల్యాబ్ కూడా, దివిస్ కూడా వేసేసాడు. మైఫేర్ అన్న. ఇందులోని కనీసం ఒకటన్నా నువ్వు తీసుకొచ్చింది ఏమన్నా ఉందా అన్న ఇందులో? లెమన్ ట్రీ హోటల్స్ కూడా. ఇంకా ఎక్కడ ఉందో ఏవో నాకదే తెలియదు. ఇంకా చాలా రాసుకొచ్చాడు ఏకంగా. పానాసోనిక్ అంట, ఆదాని అన్నాడు. అన్న కనీసం నీకు సిగ్గు శరం అనేది ఏమాత్రం లేదన్న. మనిషి జన్మ ఎత్తావు కానీ అన్న, సిగ్గు వదిలేసావు. కియా ఒకటి వేయలేదు అంతే. అందులో కియా కూడా వేసేపోయావా? అప్పట్లో మీ నాన్నగారు లేఖ రాశారు కదా కియాకి, చదివించేసావు కదా అసెంబ్లీలో. ఒక లేఖ ఒకటి చదివించేసావు కదా, మరి అదెందుకు వేసుకోలేదు? నీ హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చావా? ఏంటి ఇంత పెద్ద లిస్ట్ వేసేసావా? నిన్న మొన్నటి దాకా టీసీఎస్ పైన, విప్రో పైన, ఇన్ఫోసిస్ పైన, అలాగే ఇక్కడ ఉన్న కొన్ని కంపెనీల పైన విపరీతంగా మన సాక్షిలో డిబేట్లు పెట్టి వాటిని వ్యతిరేకించి భూములు కట్టపెట్టేస్తున్నారు అది ఇది అని చెప్పేసి అని. ఇవాళ ఆ క్రెడిట్ మొత్తం నువ్వు దొబ్బేస్తానికి ఒక పెద్ద పోస్టర్ వేసి మధ్యలో చిన్న ఫోటో వేసుకున్నాను నవ్వుతూ. నేనే తీసుకొచ్చానని నమ్మేస్తాం మేమంతా కూడా. చివరికి అపాచీ, ఏళ్ళ తరబడి ఆ కంపెనీ రన్నింగ్లో ఉన్న కంపెనీ అది. అపాచీ కూడా నీ హయాంలో వచ్చిందని వేసుకున్నాడు. కాస్త సిగ్గుపడన్నా. మరీ జనాలు అంత గొర్రెలు కాదు. గూగుల్ అలా కొడితే అలా వస్తుంది డేటా మొత్తం. ఎవరి హయాంలో పరిశ్రమలు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎంతవరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళారు, ఎవరు ఉపాధి కల్పన చేశారని చెప్పేసి అన్నీ కూడా గూగుల్ అలా కొడితే అలా వచ్చింది. నీకు మరీ బొత్తిగా సిగ్గు చెరవు లేకుంటే ఎట్టా పడితే అట్టా పోస్టర్లు వేసుకుంటూ వెళ్ళిపోతే నవరా జనాలు. నేను ఫేస్బుక్లో చూసా, ఆ పోస్టర్ కింద దాదాపు 300 కామెంట్లు 2 కామెంట్లు వచ్చినాయి. ఆ 300 కామెంట్లలో కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే. నీ హయాంలో పరిశ్రమలు వచ్చినట్టు ఎవడో నమ్మడన్నా. ఆ పనికిమాలను తీసుకొచ్చి మంత్రిని చేసావు. కోడిగుడ్డు అమర్నాథ్ని తీసుకొచ్చి. అడిగేమీ రాదయ్యా. కోడిగుడ్డు, కోడట్టు, గుడ్డు వేసేజీలు పెట్టింది. ఏదైనా ఎంతమంది పొదగాలి, ఎలా పొదగాలి, అది నేను పొదగాలా లేదంటే కోడే పొదగాలా, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడి ఎరిపప్పు అయిపోయాడు. మీ వ్యాపారం మీద తాగుతానంతో మీరు రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చారంటే కనీసం వైసీపీ కార్యకర్తలు కూడా నమ్మరు. కనీసం మీ నాయకులు అంటే మీ సోషల్ మీడియా ఈ పోస్టర్ వేసినట్టు నీకన్నా తెలుసా?
పేపర్ చూడకుంటే ఇవన్నీ చెప్పన్నా. ఏ సంవత్సరంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారో నువ్వు చెప్పొద్దు, పోనీ ఆ గుడివాడ అమర్నాథ్ చెప్పించండి. ఇన్ని పరిశ్రమలు మీ హయాంలో వచ్చినాయని చెప్పుకుంటున్నారు కదా, ఈ పరిశ్రమలు అన్నిటి గురించి గుడివాడ అమర్నాథ్ చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించి మా హయాంలో ఈ పరిశ్రమలు వచ్చినాయి, మేము తీసుకొచ్చాము, ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పేసి గుడివాడ అమర్నాథ్ చెప్పించి ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఆడే చెప్పలేదు. ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తత్తే అంటాడు. అవి వ్యంగ్యంగా మాట్లాడడం, ఎటకారంగా మాట్లాడడం, నాలుగు పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టడం తప్పితే ఏమీ రాదు. మేము చూసాం గతంలో ఆల్రెడీ. మనోడు మేధస్సు ఎలా ఉంటుందంటే, ఎవడైనా ఏదైనా ఒకటి ఒక పేపర్ మీద రాసిచ్చి ఇది చదివే అంటే చదివేస్తాడు. అలాగే చదివేసాడు అసెంబ్లీలో. బొబ్బట్లు, మామిడితో ఉంటాయి, మసాలా సరుకులు, బిర్యానీ ఆకులు అని చెప్పేసి అలాగే పిచ్చోడు అయిపోయాడు. లిటరల్లీ చెప్పాలంటే జోకర్ అయిపోయాడు అన్న. మీరు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చారని చెప్పేసి ఇక్కడికి వచ్చి క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నారు మీరు కదా. ఇందులో నేను చెప్పనా, టీసీఎస్ని మీరు వ్యతిరేకించారన్న, అలాగే చాలా కంపెనీలు, ఇక్కడున్న చాలా కంపెనీలకి మీరు భూములు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం భూములు కేటాయిస్తుంటే దానికి వ్యతిరేకంగా నిన్న దాకా సాక్షిలో డిబేట్లు పెట్టారు. ఇంకొకటి, ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉన్న కంపెనీ అపాచీని తీసుకొచ్చి నేనే తీసుకొచ్చానని చెప్పేసి ఇక్కడ వేసేసావు, ఇది పెద్ద ఫేక్. అమెజాన్, గూగుల్ కూడా ఇక్కడే పెట్టని చెప్పేసి నా వాళ్ళే వచ్చింది అన్నావు. ఆ రెండు ఎక్కడనే చెప్పన్నా. పానాసోనిక్ అన్నాడు, ఐటీసీ అన్నాడు. ఏడన్నా ఇన్ని కంపెనీలు అబద్ధం కాదు, ఇవన్నీ కూడా నమ్ముతాడు ఎవడన్నా. పోనీ మీ హయాంలో ఏ రోజు అని చెప్పారా? ఇగో అక్కడ రాకేందుకు అసలైన మర్చిపోయాం మనం. వైజాగ్లో సమ్మిట్ పెట్టారు కదా మీరు, 13 లక్షల కోట్ల రూపాయల సమ్మిట్ ఏమైపోయిందన్న? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎవడో చెప్పలేడు. గుడివాడ అమర్నాథ్ కూడా చెప్పలేడు ప్రెస్ మీట్ పెట్టి, ఇక మేము 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాము, ఎంఓయూలు కుదుర్చుకున్నాము, పలానా కంపెనీ పలానా కంపెనీ పలానా కంపెనీ అని చెప్పేసి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమాను. ఏం వద్దు, మేము నమ్ముతాం. ఓహో ఇన్ని పరిశ్రమలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారంటారా? మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు లేదంటే నారా లోకేష్ గారు ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చారనుకున్నా, ప్రస్తుత ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీ తీసుకొస్తే, లేదంటే మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తే మళ్ళీ దాన్ని దెబ్బేస్తానికి ప్లాన్ వేస్తారు. లేదు లేదు, ఇది మా హయాంలో వచ్చింది, మేము అప్పుడు ఎప్పుడో నిద్రపోయినప్పుడు కల్లో ఎంఓయూ చేసుకున్నాము, అప్పుడే అయిపోయింది, మా హయాంలోనే మేము కలగనేసాము, ఆ కంపెనీ వస్తున్నట్టు ఎంఓయూలు కుదుర్చుకున్నట్టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ దొబ్బేస్తున్నారని చెప్పేసి మళ్ళీ అప్పుడే ఆడకూడదంట. ముందు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఈ కంపెనీలు త్వరలో రాబోతున్నాయి, మేము ఆల్రెడీ ఎంఓయూలు కుదుర్చేసుకున్నాము, భూములు కూడా కేటాయించేసామని చెప్పమను. అది చెప్పలేరు. ఎంతసేపు ఈ ఫేక్ బతికారా? ఒకసారి కాకపోతే 2 సార్లు ఉన్నా కానీ 1-2 సార్లు అయితే వద్దు చేసేయాలి అని చెప్పి అనుకోవచ్చు. ప్రతిసారినా సిగ్గనిపించట్లా? కాస్త ఇంగిత జ్ఞానం ఉందా లేదా నీకు? అసలు ప్రజల్ని మభ్య పెట్టొద్దన్న. ఆల్రెడీ గతంలో పరిశ్రమలు ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పేసి ఎవడైనా మిమ్మల్ని అడిగితే మీ అధికార ప్రతినిధులు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, పరిశ్రమలు కూడి పెడతాయా? పరిశ్రమల వల్ల ఉపయోగం లేదు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తూ ఉంటే మేము ఆల్రెడీ సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేస్తాం కాబట్టి ఆ 15,000 రూపాయలతోటి సామాన్య ప్రజలు పెద్ద పెద్ద వ్యాపారాలు, బిజినెస్లు పెట్టేస్తారండి. బిజినెస్లు పెట్టేస్తే దాని ద్వారా అందరికీ ఉపాధి దొరుకుద్ది, మళ్ళీ రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగిపోతుంది. ఇది 15,000 రూపాయలకి పెద్ద పెద్ద వ్యాపారాలు ఎక్కడి నుంచి పెట్టేస్తారు నాకు అర్థం కావట్లా. మాకు కనబడట్లా 15,000 రూపాయలతో ఏ వ్యాపారం చేయాలనేది. నువ్వు సంవత్సరానికి 15,000 రూపాయలు వేసేసి ఆ 15,000 రూపాయల ద్వారాగా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేశారు, లేదంటే వ్యాపారాలు చేసేసారు. మొన్న నేను సాక్షిలో ఈశ్వర్ గారితో ఒక డిబేట్ చూసా. అది ఎంత పిచ్చోడంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనంట జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారాగా కిరాణా షాపులు, ఇంకొకటి పెద్ద పెద్ద వ్యాపారాలు పెట్టేసి నెలకి లక్షల్లో సంపాదించేవాళ్ళంట. ఏ పండగ కూడా డబ్బులు లేకుండా లేరు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు, షాపులన్నీ ఎత్తేసారు, అందరి దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదేమన్నా నమ్మేదాన్ని అసలు? ఈ భజన కార్యక్రమాలు మానేస్తే బాగుంటుందన్న. ఈ ఫేక్ పోస్టర్లు వేయించుకోవడం, లేదంటే మనం చెయ్యని పనులు చేసేవని చెప్పేసి అని చెప్పుకోవడం, మన కింద గొర్రెల చేత మాట్లాడిపించడం, ఇవన్నీ జనాలు నమ్మరన్న. శాశ్వత ఉపాధి కల్పించాలి, అది పరిశ్రమలు తీసుకొస్తేనే జరుగుద్ది ఎవరికైనా కానీ. ఇప్పుడు నేను చదువుకున్నాను అనుకో, డిగ్రీయో ఇంకోటి నేను చదివాను అనుకో, నా చదువుకు తగ్గ ఉపాధి, ఉద్యోగం నా రాష్ట్రంలో దొరికితే నేను ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటాను, పొద్దున్నెళ్ళి సాయంత్రానికి వస్తానన్న. అది లేకుండా సంక్షేమ పథకాలే పెట్టుకుంటా పోతే అన్న మనం రోజు చూస్తున్నాం కదా, సాయంత్రం అయితే వందలాది మంది బస్సు ఎక్కి ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి పోతున్నారు. తెలంగాణకు కానీ లేదంటే బెంగళూరుకు కానీ ఇతర రాష్ట్రాల కన్నా రోజు వందల సంఖ్యలో యువకులు, చదువుకున్న యువత ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే అక్కడ పరిశ్రమలు ఉన్నాయి, మనకు పరిశ్రమలు లేవు.
మనం ఎంతసేపు పప్పు బెల్లాలాగా అప్పులు చేసి పనిచేద్దాం, రాష్ట్రంలో ఉన్న యువత ఎటుపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు, ఇదే బుద్ధి అంతా కూడా. ఇది పక్కన పెట్టేసన్నా ఎక్కడైనా సరే వచ్చే పరిశ్రమలు రానివ్వంటాయి. మీరేం కొత్తగా ఏం తీసుకురావద్దు. అది మీకు ఎలాగా చేత కాదు. మీ మొఖాలు చూసి ఎవడో కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాడు. మీరు కొత్తగా ఏమి తేవద్దు. వచ్చే పరిశ్రమలు రానివ్వండి. వ్యతిరేకంగా టీవీలో డిబేట్లు పెట్టేసి మన కార్యకర్తల చేత నాయకుల చేత మాట్లాడిపించేసి దానిపైన విషం చిమ్మించేసి ఆ కంపెనీలన్నింటికి 99 పైసలకి భూములు ఇచ్చేస్తారని చెప్పేసి నిన్న మొన్నటిదాకా మాట్లాడి మీరు ఇవాళ సడన్గా కంపెనీలన్నీ మేమే తీసుకొచ్చామంటే నమ్మడానికైనా జనాలు పుచ్చాలా? ఆడెవడో మాట్లాడతాడు అరకోట వేసుకొని. ఆ 99 పైసలకి భూములు ఇచ్చేస్తారు. మీ అబ్బ సొత్తా, మీ బాబుగాడు సొత్తా. అప్పుడు నీ బాబుగాడు సొత్తా కాదు కదా, ప్రజల సొమ్ము. అమ్మేయట్లేదుగా, 99 పైసలకి అమ్మేయట్లేదు, లీజుకి మాత్రమే ఇస్తున్నారు. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. అక్కడ ఉన్న యువత ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది, ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందండి. ఆ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువతకు ఉపాధి దొరుకుద్దా దొరకదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊరంతా పాలకొల్లో చుట్టుపక్కల ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. చిన్నయో పెద్దయో ఏదో కంపెనీలు ఉన్నాయి. అది పేపర్ మిల్ కావచ్చు, రైలు కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. మా ఊరోళ్ళందరూ మెజారిటీ అయితే ఆ కంపెనీల్లో కన్నా వెళ్తారో, లేదంటే భీమవరం ఇంకో కొన్ని కంపెనీలు ఉన్నాయి, అందులో కన్నా పోతారు. నాకు ఉపాధి దొరుకుతుందా లేదా? అలాగే అన్న, అవి లేకపోతే గట్టిగా చేయడానికి పనిగా దొరకదు ఎక్కడా కూడా. సో అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేయండి. ఎప్పుడైనా సరే ఎవడైనా సెటిల్ అవ్వాలంటే వాడికి శాశ్వత ఉపాధి దొరికితేనే అన్న. ఏదైనా పరిశ్రమలు ఉంటే నచ్చినంతకాలం ఆ పరిశ్రమలో చేస్తాడు. చాలామంది చేస్తున్నారు మూళ్ళు ఏళ్ళ తరబడి, 10 ఏళ్ళ బట్టి 15 ఏళ్ళ బట్టి ఒకే కంపెనీలో చేసే వ్యక్తులు ఉన్నారన్న. అది వాళ్ళకు ఉపాధి. అలాంటివి మనకి కల్పించడం మానేసి నేను ఎంతసేపు పప్పు బెల్లాలకి పెంచేస్తానండి, ఏదన్నా కంపెనీ వస్తే వ్యతిరేకంగా ప్రచారం చేపిస్తామండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలు వీటిపైన ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడేటప్పటికి మళ్ళీ ముందుకు వచ్చేస్తారు. గాడి బెట్లు అక్కడ తాపేస్తారు. లేదు అవన్నీ మనమే తీసుకొచ్చామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలన్నీ చేస్తారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మనం రోజు పేపర్లో చదువుతూ ఉంటాం కదా, రోజు లక్షల మంది వస్తూ ఉంటారు తెలంగాణకు అని చెప్పేసి. ఎందుకు వెళ్తున్నారన్న? అక్కడ ఎవడు వెళ్ళినా ప్రతి ఒక్కరికి పని దొరుకుద్దా దొరకదా? హైదరాబాద్ ప్రాంతం ఎక్కడైనా కావచ్చు, చాలా కంపెనీలు ఉన్నాయి అక్కడ, ఎక్కడికి వెళ్ళినా ఉపాధి దొరుకుద్ది. కానీ మన రాష్ట్రంలో అలా లేదు కదన్నా. కాబట్టి ఏంటంటే ఎక్కడైనా సరే మీరు రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల పని ఏడవడం మానేస్తే అదే 10,000. ఇక నువ్వేమీ ఫేక్ పోస్టర్లన్నీ వేసేసి మేమే తీసుకొచ్చాం మా హయాంలోనే వచ్చినట్టు ఎవడ నమ్మడు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుందన్న.